వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఉత్సవాలు జరుపుకుంటుంది. అందులో మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉండే మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలని చెప్పే కంటే కూడా ఒక క్లారిటీ ఇచ్చిండని చెప్పొచ్చు. క్లారిటీ అనే కంటే కూడా ఆయన మాట్లాడిన మాటల్లో తను యూటర్న్ తీసుకున్నాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో 100 సంవత్సరాలు రాష్ట్రీయ సంఘ్ సేవక్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఒకానొక మీటింగ్లో గతంలో మాట్లాడిన మోహన్ భగవత్కి అండ్ ఇవాళ వ్యాఖ్యానించిన మోహన్ భగవత్కి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. గతంలో మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంతో పాటు ఏకంగా మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రధానమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడాడని కొంతమంది, ఖచ్చితంగా సంఘ్ పరివార్ ఏది చెప్పినా ఖచ్చితంగా బీజేపీ దాన్ని పాటిస్తుంది కాబట్టి మోడీ ప్రధానమంత్రిగా ఉండరు, ఆయన ప్లేస్లో ఇంకొత్తరు రాబోతున్నారు అని చాలా చర్చలు జరిగాయి. సో వాటన్నిటికీ కూడా బ్రేక్ డౌన్ చేసేటట్టు ఇవాళ మోహన్ భగవత్ మాట్లాడిండ్రనమాట. అయితే గతంలో ఏం మాట్లాడిండ్రు, అసలు మోహన్ భగవత్ ఎవరి గురించి మాట్లాడిండ్రంటే మీకు అందరు కూడా తెలిసిందే, ప్రధానమంత్రి మోడీ గురించి మాట్లాడిండ్రు. ఇంకా రిటైర్మెంట్ ఏజ్ దగ్గర పడింది కాబట్టి ప్రధాని స్థానంలో నుంచి తప్పుకోవాలి, రిటైర్మెంట్ తీసుకోవాలి, రాజకీయ నాయకులు నేతలు ఎవరైనా సరే అట్లీస్ట్ మీరు 75 ఇయర్స్కి రిటైర్మెంట్ తీసుకోవాలి, ఇంకా మీ సేవలు చాలు అని చెప్పకనే చెప్పినట్టు ఆ మాటలు మోహన్ భగవత్ మాటలు సూటిగా మోడీకే మాట్లాడారు కాబట్టి ఇంకా మోడీ ప్రధానమంత్రి స్థానంలో ఉండడు అనేవి వినిపిస్తూ వచ్చాయి. కానీ దాన్ని కంప్లీట్గా ఒక యూటర్న్ తీసుకున్నట్టే ఇవాళ మోహన్ భగవత్ మాటలు మాట్లాడిండు. అండ్ ఆయన చేసిన వ్యాఖ్యలు క్వైట్ ఇంట్రెస్టింగ్గా అనిపించాయి అందరు కూడా. ఇంతకీ మోహన్ భగవత్ ఏమన్నారంటే తన రిటైర్మెంట్ గురించి కావచ్చు, లేదంటే రాజకీయ పార్టీలో ఉండే ముఖ్య నేతల రిటైర్మెంట్ గురించి తాను ఏమీ మాట్లాడలేదు అని ఒక క్లారిటీ ఇచ్చారు. సో అదేంటి మోహన్ భగవత్ ఇంకొకటి మాట ఏంటంటే, మోహన్ భగవత్ ఇవాళ చేసిన వ్యాఖ్యల్లో క్వైట్ ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఇన్ కేస్ నేనే ఒక స్వయం సేవక్గా ఉన్నాను, సంఘ్ ఇన్ కేస్ నాకు చెప్పినా కూడా నేను నా ఏజ్ 80 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి నేను రిటైర్మెంట్ అవుతాను, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకుంటాను అంటే దానికి అవకాశం లేదు. సంఘ్ ఇప్పుడు నాకు శాఖ నిర్వహించమని చెప్తే నేను శాఖ నిర్వహించాల్సిందే లేదు. ఇదే మోహన్ భగవత్ 35 సంవత్సరాల్లో యాక్టివ్గా ఉన్నా నువ్వు శాఖ కాదు ఆఫీస్లో కూర్చోవాలి అంటే ఆఫీస్లో కూర్చోవాల్సిందే, సంఘ్ ఏది చెప్తే అది మేము చేస్తాము. అండ్ ఒక చీఫ్గా నేను బీజేపీకి కేవలం సజెషన్స్ మాత్రమే ఇస్తాను, సూచనలు మాత్రమే ఇస్తాను తప్ప నిర్ణయాలు తీసుకునే అధికారం నాకు లేదు అని చాలా క్లారిటీగా చెప్పారు. అండ్ దీంతోపాటు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. అండ్ బీజేపీ ఏదైతే ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చిందో దానికి పూర్తి మద్దతు ఆర్ఎస్ఎస్ నుంచి తన నుంచి ఉంటుందని చెప్పడంతో పాటు అండ్ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉండే అధికారంలో ఉండే వాళ్ళకి కావచ్చు, లేదంటే ఢిల్లీలో అధికారంలో ఉండే వాళ్ళకి అండ్ ఆర్ఎస్ఎస్కి మధ్య ఎటువంటి ప్రభుత్వాలతో విభేదాలు లేవు అని క్లియర్ కట్గా ఇచ్చారు. ఎందుకంటే మోహన్ భగవత్ గతంలో రిటైర్మెంట్ గురించి మాట్లాడినప్పుడు ఆయన కేవలం ప్రధానమంత్రిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రిని మాత్రమే మోడీని ప్రధానమంత్రి స్థానంలో నుంచి రిటైర్డ్ అవ్వాలి అని మోహన్ భగవత్ చెప్పాడు అని ఒక పెద్ద చర్చ జరిగింది. కానీ దానికి నేను వ్యతిరేకం అండ్ నేను ఆ మాటలు అనలేను అనే ఒక యూటర్న్ అయితే మోహన్ భగవత్ వ్యాఖ్యల్లో ఇవాళ చాలా క్లియర్ కట్ లైన్లో కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ పాలసీని తాను కూడా ఒప్పుకుంటున్నట్టు అండ్ పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు చెప్పడంతో పాటు రాజకీయ పార్టీలకు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఎటువంటి విభేదాలు లేవు, ప్రత్యేకంగా ముఖ్యంగా బీజేపీతో తమకి ఎటువంటి విభేదాలు లేవు అటు రాష్ట్రీయ కానీ కేంద్రానికి సంబంధించిన ప్రభుత్వాలతో అనే క్లారిటీ ఇచ్చాడు మోహన్ భగవత్. అండ్ దాంతోపాటు ప్రతి కుటుంబంలో 3 పిల్లలు ఉండాల్సిందే అని ఒక వ్యాఖ్యలు చేశారు మోహన్ భగవత్. అండ్ దీంతోపాటు హిందూ అయినా భారతీయుడైనా ఒక్కడే, ఇద్దట్లో పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. అండ్ సంఘ్ పరివార్ ఎప్పుడు కూడా ఇస్లాంలకు వ్యతిరేకం కాదు, కానీ చొరబాటుదారులకు మాత్రమే తాము వ్యతిరేకం అనే క్లారిటీ ఇచ్చారు. సో ఇదంతా పక్కన పెడితే మోహన్ భగవత్ చేసిన రిటైర్మెంట్కి సంబంధించిన వ్యాఖ్యలే ఇవాళ కీలకంగా మారినాయి. గతంలో ఎంత అయితే మోహన్ భగవత్ రిటైర్డ్ అవ్వాల్సిందే అని చెప్పిన మోహన్ భగవత్ తాను కూడా రిటైర్మెంట్ అవ్వాలి అంటే సంఘ్ చేతిలోనే ఉంది అని క్లారిటీ ఇచ్చారు. అండ్ ఎవరి శక్తి ఉంటే వాళ్ళు 75 కాదు 80 సంవత్సరాల వరకు కూడా సేవ చేయొచ్చు అని కూడా వ్యాఖ్యానించడం అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే మోహన్ భగవత్ వ్యాఖ్యల్లో తన యూటర్న్ తీసుకున్న తన వ్యాఖ్యలు అండ్ గతంలో చేసిన వ్యాఖ్యలకి ఇప్పటికీ
తనకు తాను మాట్లాడా, లేదంటే బీజేపీతో ఆర్ఎస్ఎస్కి ఎటువంటి విద్వేషాలు లేవు, మోడీని తను ప్రధానమంత్రిగా ఒప్పుకుంటున్నాడని చెప్పడానికి మోహన్ భగవత్తో మాట్లాడించారా అనే చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది.